ఆ అప్పట్లో ఆ షూటింగ్ డేస్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటారా ఒక్కసారి? అసలు మర్చిపోలేని సంఘటనలు కానీ ఏమన్నా? చాలా ఉన్నాయండి. మ్మ్. క్యారెక్టర్ ఎలా వచ్చిందంటే ఫస్ట్ శ్రీదేవిని బుక్ చేసుకున్నారు. ఓకే. అయితే తనకి మలయాళంలోనో ఏదో హీరోయిన్ ఆఫర్ వచ్చిందని చెప్పి ఆ, తను మ, అది షూట్కి రాలేదని చెప్పి ఇంకా అప్పటికప్పుడు నన్ను పిలిచి ఉమ్, చేయించారు దాసనారాయణరావు గారు. రెస్పెక్ట్ ఆయనకి అంత నా మీద నేను అంటే అంత ఇదిగా ఉన్నప్పుడు మేము వెళ్ళాలి కదా అని అవును. చెప్పి అమ్మ వెళ్ళారంటే అప్పటికి మాన్పించేద్దాం అనుకుంటున్నారు అమ్మ పిక్చర్స్ లో. ఓకే. ఇంకొద్దు అని సరే లాస్ట్ అండ్ ఫైనల్ గా చదువు కానీ మావయ్య రమ్మన్నారు కదా అని చెప్పి ఆయన మీద గౌరవంతో వెళ్ళాను అనమాట. తర్వాత అక్కడ షూట్కి వెళ్ళినప్పుడు ఆయన శోభన్ బాబు గారు అండి, బేబీ ఏంటి ఎలా దూరంగా వెళ్ళి కూర్చున్నావురా నన్న ఇట్లా అన్నారు. మ్మ్. ఎంత కూర్చుంటే నీకు నాగిరెడ్డి గారు ఇల్లు ఇచ్చారు కదా అది ఆ, ఉందా అన్నారు. మ్మ్. ఉందండి అన్న. అన్నప్పుడు "ఉమ్, జాగ్రత్త నీకు ఇచ్చింది చాలా జాగ్రత్తగా ఉండాలి మ్మ్. అని చెప్పారు. ఎవరి పేరున ఉంది అంటే నా పేరున ఉంది. గార్డెన్ ఎవరంటే నాకు తెలియదు. మ్మ్. తెలియదు కదా. 9 years నాకు అప్పుడు. మ్మ్. అప్పుడు 9 or 10 years ఓకే. అమ్మని పిలిచి అడిగి నేనే ఉన్నానండి గార్డెన్ గా అంటే జాగ్రత్త అని కష్టం ఆ పిల్లకి ఉండేటట్టుగా చూడండి అని చెప్పారు ఓ. మొత్తం. మ్మ్. తర్వాత ఇంకోటి చెప్పారనమాట. అంటే అప్పుడు నేను కొంచెం బొద్దుగా ఉండేది. నువ్వు మళ్ళీ పిక్చర్స్లోకి రావాలి అనుకుంటున్నావా లేదా అంటే లేదండి మానేసింది ఆల్మోస్ట్ ఇప్పటికే ఏదో డైరెక్టర్ గారు అంటే రమ్మన్నారని చెప్పి మా అమ్మ అట్లా చెప్పారు. ఓహో, ఓకే అయినా కానీ నువ్వు స్లిమ్ అవడానికి డైట్ చేసుకోవాలి ఇది అని చెప్పి ఇలా వాడు అలా వాడు అని కొన్ని చెప్పారు. అంటే పెద్దవాళ్ళు ఏదైనా మంచి విషయం చెప్పినప్పుడు మనం అది ఏంటో నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. మ్మ్. అలాగే శారదమ్మ గారు, హేమలతమ్మ గారు అంటే నాతో కలిసి లేదు కానీ ఆ షూట్ లో ఆవిడ కూడా ఉన్నారు. ఉన్నారనమాట. ఓకే. హేమలతమ్మ గారు ఇప్పుడు ఆ, అట్లా బాగా నా రోజాకతో నా ఫస్ట్ సినిమా అని చెప్పాను కదా, ఆవిడ నాకు వదినగా మ్మ్. చాలా బాగా ఎంజాయ్ చేశాను. అందరితో మ్మ్. పెద్దవాళ్ళందరూ. రాజ్బాబు గారు నన్ను ఆ, రాణి అనే పిలిచేవారు. అక్క అనేవారు మా అమ్మని. మ్మ్. మావయ్య అనేది మ్మ్. అందరూ నాకు మా కానీ అంటే ఆ, ఏంటో తెలియదు వాళ్ళందరినీ మావయ్య అని పిలవాలి ఏమో అనుకుని అలా పిలిచేసేదాన్ని. ఓకే. అన్నయ్య అని పిలిచేదాన్ని కాదు. మ్మ్. అలాగా ఆ, చాలా బాగుండేదండి. ఆ మేకప్ కానీ ఏదన్నా ఎవరైనా కానీ ఆ సెట్ లో కూర్చుంటే సరదాగా ఉండేది. షూట్కి మ్మ్. వెళ్ళామని